నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. నిన్న ఉచిత బస్సును ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ శుభవార్త, సంతోషించదగిన విషయం. ఇంట్లో ఒక రకంగా కొంత సేవ్ చేసుకున్నట్టు, వాళ్ళు సంపాదించి ఇంట్లోకి కూర్చినట్టే. ఇవన్నీ విశ్లేషణలు నిన్నటి నుంచి వింటున్నాం. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక కీలకమైన విషయం, ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రెడీ చేస్తున్నప్పుడు మనం సూపర్ సిక్స్లో ఇన్ని హామీలు ఇస్తున్నాం, రాష్ట్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మనం వీటన్నింటినీ అమలు చేయగలమా అని అంటే ఆయన ఒక భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మనం చేస్తాం అని భరోసా ఇచ్చారు. అంతే చిత్తశుద్ధితో అధికారంలోకి వచ్చాక చేసుకుంటూ వస్తున్నారు. ఆయన అనుభవానికి నిదర్శనం ఇది. ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ పోవడం అని. ఇది ఖచ్చితంగా అందరిలోనూ అప్పుడు వచ్చిన ప్రశ్నే, ఇప్పుడు ఉన్న ప్రశ్నే. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అన్నీ అమలు చేసుకుంటూ పోతూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, సాధ్యమేనా, దీన్ని కొనసాగించడం సాధ్యమేనా అని. సరే, చంద్రబాబు నాయుడు గారు సాధ్యం అనుకున్నారు, అమలు చేస్తున్నారు, వెళుతున్నారు. అయితే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందా? రాజకీయ పార్టీలుగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతిదీ అమలు చేయాల్సిందేనా? సరే, జగన్మోహన్ రెడ్డి 2,70,000 కోట్ల రూపాయలతో నేను సంక్షేమ పథకాలు అమలు చేశాను అని చెప్పాడు. 98% నేను చెప్పిన అమలు చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం 1 ఇయర్లోనే 90% అమలు చేస్తూ వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు, చాలా ఘోరమైన ఫలితాలను అనుభవించాడు. కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని అనుకుంటుంది. రాజకీయంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేసి పడిపోయిన పరిస్థితి, రాజకీయంగా చూసినప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలనుకుంటూ ముందుకెళ్తూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినా సహకరించకపోయినా వెళ్ళాలనుకుంటుంది. రాజకీయంగా ఎలా ఉంటుంది రెండింటిని పోల్చుకున్నప్పుడు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి 98% మేనిఫెస్టోని అమలు చేశాను అని చెప్పటమే ఒక పెద్ద బూతు. ఆయన ఏం చెప్తున్నారు? నేను చెప్పిన సంక్షేమ పథకాలను అమలు చేశాను అంటున్నారు. కానీ 2019 ఎన్నికలకు ముందు ఆయన ప్రజలకు చేసిన వాగ్దానాల్లో సంక్షేమ పథకాల గురించి మాత్రమే కాదు, ఇంకా చాలా వాగ్దానాలు చేశారు ఆయన. ఉదాహరణకి, జనాభాలో సగభాగమైన మహిళలను ఉద్దేశించి మద్య నిషేధం చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు. మరి దాన్ని నిలుపుకున్నారా? అలాగే జనాభాలో కీలక విభాగం అయిన ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు కలుపుకుంటే చాలా కన్సిడరబుల్ సైజులో ఉంటారు. చదువుకున్న వాళ్ళు, నిత్యం ప్రజలతో మమేకం అయ్యేవాళ్ళు, రాజకీయంగా చైతన్యం కలిగిన ప్రభుత్వోద్యోగులకు ఆయన ఎన్నికలకు ముందు మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఏ ఇస్తా, వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. చేశారా? అలాగే ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ జనాభాలో కీలక భాగస్వాములైన యువత, వీరిని లక్ష్యంగా చేసుకొని నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా. ప్రత్యేక హోదా సాధన కనుక సాధ్యపడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ మన దగ్గరకు వచ్చి క్యూ గట్టి పెట్టుబడులు పెడతారు. మనం ఇచ్చే రాయితీలు మనకు ఆ వెసులుబాటు కల్పిస్తాయి. మనం దావోస్ పర్యటనలో సిఏఏ కన్వెన్షన్స్లో పెట్టాల్సిన ఎస్టీ కూడా ఉండదు. వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నారు. వీటిలో దేని నెరవేర్చుకున్నారు? కాబట్టి వాళ్ళ ఒక్కో వర్గం మేము వంచనకు గురయ్యాము అన్న భావన ప్రజల్లో నెలకొంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఆయన చేసిన సంక్షేమాన్ని దాటిన అసంతృప్తి ప్రజల్లో పెరిగింది. సంక్షేమం ఒక్కటే ఏ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి ఎన్నికలలో విజయం సిద్ధింప చేయదు. సంక్షేమంతో పాటుగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి, శాంతి భద్రతలు కాపాడబడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మగౌరవంతో బతకగలిగే వాతావరణం సృష్టించాలి. ప్రజలు వారికి ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయాము అన్న భావన ఏర్పడినాడు. రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని స్థితి కల్పించున్నాడు. ఒక రకమైన
ఉక్కిరి బిక్కిరికి సమాజం లోనైంది. వీటన్నిటి పర్యవసానం జగన్మోహన్ రెడ్డి ఓటమి. సంక్షేమం ఒక్కటే విజయాన్ని అందించలేదు. సంక్షేమం అందించాం కదా, ప్రజలు దాన్ని ఒక్కదాన్నే పరిగణలోకి తీసుకుంటారు అని అంటే, దాన్ని ఒక్కదాన్నే పరిగణలోకి తీసుకోరు అనడానికి ఒక కేస్ రిఫరెన్స్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము చేసిన సూపర్ 6 వాగ్దానాలతో పాటుగా అభివృద్ధిని, ఉపాధి కల్పనను కూడా సమపాళల్లో కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ సంక్షేమానికి మూలమైన సూపర్ 6 గురించి ఒక్కో వాగ్దానం నెరవేర్చే ప్రాసెస్లో ఉన్నారు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎన్డీఏ కూటమి అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి కదా. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కుంటుపడిపోయిన రాజధాని పోలవరం పనులు వేగవంతం అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు కూడా బయటకు వెళ్ళిపోయిన స్థితి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ పారిశ్రామిక ఒప్పందాలు ఖరారవుతూ ఉన్నాయి. ఉపాధి కల్పన దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఇవన్నీ మెటీరియలైజ్ అయ్యి వాస్తవంగా ప్రభుత్వం కాన్సెప్టలైజ్ చేస్తున్న అభివృద్ధి, ఆ ఫలాలు ప్రజలకు అందటానికి ఇంకొక 2-3 సంవత్సరాల కాలం పట్టుద్ది. ఈలోగా ప్రభుత్వానికి కొంత కష్టతరమైన అంశమే అంటే బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ అంటారు, నిధుల లభ్యత. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని మళ్ళీ తిరిగి అభివృద్ధి దిశగా అడుగులు పడుతూ ఉన్నప్పుడు ఈ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువయ్యి దాని నుంచి మార్కెట్ పొటెన్షియాలిటీ పెరిగి, మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరిగి, వెల్త్ జనరేషన్ జరిగి, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ వచ్చి ఆ రోజు మరింత కంఫర్ట్గా సంక్షేమాన్ని అందజేయటం వేరు. ఈలోగానే తాము చేసిన వాగ్దానానికి అనుగుణంగా సంక్షేమాన్ని ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకురావడం అనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒడిదుడుకుల్లో కొంత కష్టతరమైన అంశమే. అయినా సరే ఆ కష్టాలను అధిగమించి తన అనుభవంతో ఇవాళ పాలనాపరంగా ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షత గురించి, ఆయనకున్న అనుభవం గురించే నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. ఎస్, క్రెడిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రస్తావించినట్టుగానే ఎన్నికలలో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలంటే ఎన్నికలకి ముందు మేము ఈ సంక్షేమాన్ని అందిస్తాం, ఈ విధమైన అభివృద్ధి చేస్తాము అని చెప్పిన ప్రాసెస్లో ప్రజలకి ప్రధానంగా కావాల్సింది ప్రభుత్వం నుంచి వచ్చే ఒక 5,000 10,000 సంక్షేమం కన్నా కూడా నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే వారి బిడ్డలకి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలి. తాము నివసించడానికి అనుగుణమైన శాంతి పద్ధతులు కాపాడబడాలి. బెటర్ సివిక్ కమ్యూనిటీస్ ఉండాలి, లైక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రింకింగ్ వాటరు, డ్రైనేజ్ ఫెసిలిటీ, అన్ఇంటరప్టెడ్ పవరు. ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఆ సౌకర్యాలని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పాలకులది. గోతులు లేని రోడ్లు ఉండాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుండాలి, కోతలు లేని కరెంట్ ఉండాలి, సరసమైన ధరకి కరెంట్ అందాలి. అలాగే డ్రింకింగ్ వాటరు, డ్రైనేజీ, దోమలు లేని వాతావరణం, పచ్చదనం, పరిశుభ్రత, ఇవన్నిటినీ కాపాడే ప్రభుత్వం ఉండాలి. కాబట్టి ఇక్కడ సంక్షేమం ఒక్కటే తారక మంత్రము కాదు. అలా అని చెప్పని సంక్షేమాన్ని విస్మరించే పరిస్థితులు కూడా ఈరోజు కాదు. ఇవాళ సీనియర్ సిటిజన్స్ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం మనం. అంటే స్వతహాగా పనిచేసే వయసు దాటిపోయి శక్తియుక్తులు ఉడిగిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే సామాజిక పెన్షనే వారికి ఆలంబనగా బతుకుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా. అదే సందర్భంలో వితంతు పింఛన్లు, ట్రాన్స్జెండర్లకు ఇచ్చేవి, డప్పు కళాకారులు, వికలాంగులకి, డయాలసిస్ పేషెంట్లకి, 100% బెడ్ రిడెన్ పేషెంట్లకి, అటువంటి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం అనేది ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఇటువంటి వాళ్ళకి అందిస్తున్న పెన్షన్ అనేది ఇప్పుడున్న స్థితిగతుల్లో 100కి 100 దాని గురించి ఎదురు చూసే వర్గాల ప్రజలు ఇవాళ లక్షలాదిగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా సంక్షేమాన్ని కొనసాగించి తీరాల్సిందే. ఈ కొనసాగించే ప్రాసెస్లో ఎన్నికలకు ముందు మేము ఈ సంక్షేమాల అభివృద్ధి ఈ సంక్షేమాలు అమలు చేస్తాము అని చెప్పని ప్రజలకు వాగ్దానం చేసినప్పుడు, ప్రజలు దాన్ని విశ్వసించినప్పుడు, ఆ విశ్వసించిన దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ కూటమికి ప్రజలు ఓట్లేసినప్పుడు, ఇవాళ ఇంతటి భారీ విజయాన్ని కట్టపెట్టినప్పుడు
దాన్ని నిలబెట్టుకొని తీరటం అనేది కూడా ఆ ప్రభుత్వ క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం. ప్రభుత్వ విశ్వసనీయత 100% ప్రజలలో కాపాడబడాలి అని అంటే తాము చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోవాలి. ఇవాళ మేజర్ ఇష్యూస్ అంటే ఇవాళ పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ ఇంప్లిమెంటేషను, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అలాగే గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఇవాళ ఫ్రీ బస్సు, ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ సక్సెస్ఫుల్గా అమలు జరిగితే ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అమలు చేయాల్సిన వాగ్దానాలు ఇంకా కొన్ని ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. 50 సంవత్సరాలు నిండిన వారికి అంటే ఇప్పుడున్న పెన్షన్ ఎలిజిబిలిటీ 65 సంవత్సరాల నుంచి దాన్ని 50 సంవత్సరాలకి పరిమితం చేస్తానని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పారు. ఇటువంటి వాగ్దానాల విషయంలో ప్రభుత్వం వేరే రూపంగా వాటిని పరిష్కరించాలి అని చెప్పని ఆలోచిస్తుంది. పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం ద్వారా లక్షలాదిగా పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేయించడం ద్వారా నిరుద్యోగ భృతి కన్నా ప్రత్యక్ష ఉపాధి కల్పనకి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న ధర్మల నిరుద్యోగ భృతి కన్నా కూడా తమకు మెరుగైన జీవన ప్రమాణాలతో కూడుకున్న ఉపాధి దక్కాలి అని చెప్పని యువత కోరుకుంటూ ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపినట్టుగానే మనం భావించాలి. అంటే ఇక్కడ ఒక్క మాట, ఇక్కడ ఇవన్నీ చేస్తుంది ప్రభుత్వం, చేయాలన్న సంకల్పంతోనే ముందుకెళ్తుంది ప్రభుత్వం. మీరన్న ప్రతి మహిళకి 1500 నిరుద్యోగ భృతి, తర్వాత 50 సంవత్సరాలకి పెన్షను, ఇవన్నీ కూడా బహుశా అమలు చేస్తారేమో తెలియదు. మహిళలకు 1500 అంటే P4కు అనుసంధానం చేస్తాము అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నటువంటి ఒక మాట. అయితే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ P4 కూడా అమలు చేయాలా ప్రభుత్వ బాధ్యతగా? P4 కూడా అమలు చేయాలా? అంటే మీకు ప్రతి నెల ప్రభుత్వ పరంగానో లేదు సంవత్సరానికి ఒకసారో ప్రభుత్వ పరంగా అందించే సహకారం P4 ద్వారా కాన్సెప్ట్లైజ్ చేస్తున్నది వన్ టైం సెటిల్మెంట్. అంటే వారికి ఒక ఉపాధి కల్పనో, నాలెడ్జ్ షేరింగో, స్కిల్ డెవలప్మెంటో, లేదు వారు సంకల్పించుకున్న ఏదైనా స్వయం ఉపాధి కార్యక్రమానికి ఆర్థిక చేయూత, ఇటువంటివి ఇవ్వటం ద్వారా P4 ద్వారా ఒక కుటుంబాన్ని ప్రస్తుతం ఉన్న స్థితిగతుల నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు అందుకునే స్థాయికి వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ అంటారు. అది గనక చేయగలిగినప్పుడు ప్రభుత్వ సంక్షేమం గురించి ఆలోచించే అవసరం లేని స్థితికి ఆ కుటుంబం చేరుతుంది. ఓకే. సో ఇప్పుడు సంవత్సరానికి ఒక 18,000 రూపాయలు ఒక కుటుంబానికి నెల నెల విడతల వారీగా ఇవ్వటం కన్నా వారి కుటుంబంలో ఉన్న వారికి ఉన్న నైపుణ్యాల ప్రాతిపదికగానో లేదు వారికి ఉన్న నైపుణ్యాలని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరింత స్కిల్ అప్గ్రేడేషన్ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఇవి ఉన్నాయి అని చెప్పనే నాలెడ్జ్ షేరింగ్ ద్వారా వారు తయారు చేసే ఉత్పత్తుల్ని బెటర్ మార్కెట్ ఫెసిలిటేషన్ చేయటం ద్వారా, అంటే మెరుగైన మార్కెట్ సృష్టించడం ద్వారా, మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా వారు ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితి నుంచి వాళ్ళ స్థితిగతులు కనుక మెరుగుపడ్డాయి అని అంటే డెఫినెట్గా ఈ P4 లక్ష్యమే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీని ద్వారా సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్న 20% జనాభాని ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్న 10% వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళని బిలో పావర్టీ నుంచి బయటికి తీసుకురావాలనేది ఒక లక్ష్యం. అంటే ఇక్కడ ఒక 5 సంవత్సరాల టెన్యూరు అని చెప్పని లక్ష్యంగా పెట్టుకున్నా కూడా 5 కాదు 10 సంవత్సరాల్లో ఆ లక్ష్యాన్ని సాధించగలిగినా కూడా సమాజంలో ఇవాళ జీవన ప్రమాణాలు తక్కువగా అందుకుంటున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్ దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాల కన్నా తక్కువగా అందుకుంటా ఉన్నారు. ఇవాళ దారిద్ర్యరేఖకి దిగుగా ఉన్నారు అని చెప్పనే చెప్పుకునే వర్గాలే మిగలకుండా వాళ్ళు గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, కుల వృత్తుల మీద ఆధారపడ్డ వ్యక్తులు కావచ్చు, లేదు అగ్రవర్ణ పేదలు కావచ్చు, ఎవరైనా సరే ఇవాళ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అనుకున్న వాళ్ళని వాళ్ళ స్థితిగతులు మెరుగుపడటానికి ఏ రూపంగా చేయూతనిచ్చినా రేపటి రోజున అది జాతి నిర్మాణానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇవాళ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడితే
వాళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించగలిగితే, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళ బిడ్డలను చదివించుకోగలుగుతారు, వాళ్ళు మెరుగైన ఉపాధి అవకాశాలు అందుకోగలుగుతారు, వాళ్ళకి పెరిగిన ఆదాయ వనరులతోటి మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, వాళ్ళ కొనుగోలు శక్తి పెరగటం ద్వారా వాళ్ళు చేసే కొనుగోళ్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కాబట్టి వాళ్ళ 100కి 100 పాళ్ళు సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళని వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఏ విధమైన ప్రణాళికలు రచించినా దాన్ని ఆహ్వానించదగ్గదే. గత కొన్ని దశాబ్దాలుగా 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రతి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తూ వారి మార్గాల్లో ఎంతో కొంత స్థాయిలో పురోగతి సాధిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఇంకా మిగిలిపోయిన 20% ఈ దారిద్ర్యకు దిగువ నుంచి పైకి తీసుకురావాలి అని చెప్పని ఒక పాలకుడు, ఒక ప్రభుత్వం, ఒక కూటమి ప్రయత్నం చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా అంటే దాని గురించి వ్యతిరేక భావంతో మాట్లాడాల్సిన నష్టం లేదు. ఖచ్చితంగా ఆ ఆలోచన పట్ల, ఆ ఆచరణ పట్ల పాజిటివ్గానే స్పందించాలి. రైట్ అండి, థ్యాంక్ యూ.